హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ప్రీవియస్ వీడియోలో నేను యూఎస్ లైఫ్ స్టైల్లో ఉండే పాజిటివిటీస్ ఏంటి, నెగిటివిటీస్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేశాను. అండ్ ఈ వీడియోలో మనము ఇండియాలో ఉండే పాజిటివిటీస్ అండ్ నెగిటివిటీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీరు కనుక ముందు వీడియో చూడకపోయినట్లయితే ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇండియాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ మన క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, మన ఫ్యామిలీ మన రెస్పాన్సిబిలిటీస్ అన్ని షేర్ చేసుకుంటారు. సో కొంత బర్డెన్ అనేది తగ్గుతుంది. యూఎస్లో అయితే అన్నీ మనమే చేసుకోవాలి. అండ్ అలా కాకుండా ఒకవేళ ఇండివిజువల్గా ఉన్నా కూడా మనకి ఏదైనా అవసరం ఉంది, లేదంటే ఒక 2-3 రోజులు రెస్ట్ కావాలనిపించింది అలా అంటే మనం మన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందనుకోండి, మన ఫ్యామిలీ మనకి ఎప్పుడు అండగా ఉంటుంది. అదే యూఎస్లో అనుకోండి, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడి సిచ్యువేషన్స్ అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ మనకి హెల్ప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇండియాలో ఉండే ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే ఫుడ్. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి మనకి. రెస్టారెంట్స్లో అవ్వచ్చు, బయట స్వీట్స్, ఫ్రూట్స్ ఇలా ఏవైనా కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనకు అవైలబుల్గా ఉంటాయి. యూఎస్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నా కూడా ఇండియాలో ఉన్నంత టేస్టీ ఫుడ్ అయితే దొరకడం కొంచెం కష్టం. అండ్ ఫ్రూట్స్, స్వీట్స్ అయితే అలాంటివి దొరకవు. ఇండియా నుంచి తెచ్చుకోవాల్సింది స్వీట్స్ అలాంటివి. మెయిన్ నేను ఫ్రూట్స్ అయితే జామకాయలు, సీతాఫలాలు, మ్యాంగోస్ ఇవన్నీ కూడా చాలా మిస్ అవుతాను. మ్యాంగోస్ ఇక్కడ కూడా దొరుకుతాయి యూఎస్లో, బట్ ఇండియాలో దొరికినంత టేస్టీ మ్యాంగోస్ అయితే అస్సలు దొరకవు. సో ఫుడ్ విషయం అయితే యూఎస్లో ఉంటే బాగా మిస్ అవుతారు. ఇండియాలో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి దేనికైనా కూడా మేడ్స్ దొరుకుతారు. ఇంట్లో పనులకి అవ్వచ్చు, బయట పనులకు అవ్వచ్చు, కార్కి డ్రైవర్ అవ్వచ్చు, ఇలా చాలా వాటికి మనకి మేడ్స్ దొరుకుతారు. అది ఒకటి చాలా బెస్ట్ థింగ్. యూఎస్లో అయితే ప్రతిదీ మనమే చేసుకోవాలి. మేడ్స్ దొరకడం అనేది చాలా కష్టం అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. ఇండియాలో డాక్టర్స్ కన్సల్టేషన్ అనేది కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు. అట్లీస్ట్ 1 day, 4 days, 5 days ఆర్ 1 week ఇలా కొన్ని రోజుల్లో మనకి అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. యూఎస్లో లాగా నెలల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఒక డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, అలా 2-3 డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటి, దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి మనం రీసెర్చ్ చేసుకొని ఒక కన్క్లూజన్కి రావచ్చు. యూఎస్లో డాక్టర్ కన్సల్టేషన్ అయినా, మెడికల్ ప్రొసీజర్ అయినా కూడా చాలా టైం టేకింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ బిల్స్ కూడా చాలా ఎక్కువ ఇక్కడ. ఇండియాతో కంపేర్ చేస్తే చాలా చాలా ఎక్స్పెన్సివ్. సో చాలా మంది యూఎస్లో ఉండే వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇండియాలోనే డాక్టర్స్కి చూపించుకొని ఇండియాలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హెల్త్ వైజ్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ వైజ్ ఇండియానే బెటర్ అనిపిస్తుంది. అమెరికాలో ఉండే చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తూ ఉంటారంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలోనే చాలా బాగుంటుంది అని. అంటే యూఎస్లో కొంచెము స్లోగా ఉంటుంది. ఎలిమెంటరీ అండ్ మిడిల్ స్కూల్ వరకు కూడా అంత స్లోగా ఉంటుంది ఎడ్యుకేషన్. తర్వాత హై స్కూల్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ వర్క్ అనేది ఉంటుంది పిల్లలకి. ఒకేసారిగా బాగా స్ట్రెస్ పడుతుంది వాళ్ళకి. మామూలుగా అందరూ ఏమనుకుంటుంటారంటే ఇండియాలో అయితే లక్షల ఫీజులు ఉన్నాయి, యూఎస్లో అయితే గవర్నమెంట్ స్కూల్సే, ఫీజెస్ ఏం కట్టవసరం లేదు, సో బర్డెన్ ఏమి ఉండదు అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ స్కూల్స్ ఫ్రీయే అవ్వచ్చు, కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, స్పోర్ట్స్ కానీ, మ్యూజిక్, డ్యాన్స్ ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా చాలా ఖర్చు అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి కంపల్సరీ అనమాట. అందరూ కిడ్స్కి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళకి ఏదో ఒక టాలెంట్స్ ఉంటాయి. అంటే ఐదర్ స్పోర్ట్స్లో కానీ, లేదంటే డ్యాన్స్, మ్యూజిక్ ఇట్లా ఆర్ట్స్లో కానీ ఎందులో అయినా టాలెంట్ ఉంటే వాళ్ళ ప్రొఫైల్కి అదొక యాడ్ ఆన్ లాగా పనిచేస్తుంది అనమాట ఫ్యూచర్ స్టడీస్లో, హైయర్ స్టడీస్కి వచ్చేటప్పటికి. సో అందుకని ఇక్కడ పేరెంట్స్ అందరూ కంపల్సరీ పిల్లల్ని ఆర్ట్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ జాయిన్ చేస్తూ ఉంటారు. సో వాటికి ఫీజెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో నాకు నచ్చని విషయాలు ఏంటో చెప్తాను. ఇండియాలో నాకు నచ్చని పెద్ద విషయం ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో వాష్రూమ్స్ అవైలబిలిటీ ఉండదండి. చాలా అంటే చాలా ప్లేసెస్లో, బిజీ ప్లేసెస్లో కూడా, చాలా మంది జనాలు తిరిగే ప్లేసెస్లో కూడా పబ్లిక్ వాష్రూమ్స్ అనేవి ఉండవు. ఉన్నా కూడా వాటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అలాంటి వాటిలలో అయితే వాష్రూమ్స్ అవి ఉంటున్నాయి అండ్ నీట్గా బాగుంటున్నాయి. బట్ అలా కాకుండా బిజీ ఏరియాస్ ఉంటాయి కొన్ని, షాపింగ్కి చాలా ఫేమస్ అని చెప్పేసి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో చాలా మంది తిరుగుతూ ఉంటారు, కానీ వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉండవు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియని సిచ్యువేషన్ అనమాట. సో అది నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఇండియాలో.
అదే యూఎస్లో అయితే ఎవ్రీ 10 మినిట్స్కి ఎక్కడో దగ్గర మనకి రెస్ట్ రూమ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. కొన్ని పబ్లిక్ రెస్ట్ ఏరియాస్ అని ఉంటాయి, అక్కడ వాష్రూమ్స్ అవి చాలా నీట్గా ఉంటాయి. అండ్ అవే కాకుండా కొన్ని గ్యాస్ స్టేషన్స్లో, కొన్ని రెస్టారెంట్స్లో, కొన్ని మిగతా స్టోర్స్లో కూడా అన్నిట్లో కూడా మనకి రెస్ట్ రూమ్ అనేది అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు కూడా అలో చేస్తారు మనల్ని వెళ్ళడానికి. ఇండియాలో వెకేషన్స్కి వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది అని అనిపిస్తుంది. యూఎస్లో అనుకోండి హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఆ హాలిడేస్కి ఏం చేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని ఈ వెకేషన్ వెళ్దామా ఆ వెకేషన్ వెళ్దాం అని చెప్పేసి అనుకొని వెళ్తూ ఉంటారు. బట్ ఇండియాలో కొంచెం వెకేషన్స్ వెళ్ళడం తక్కువ. ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్యామిలీలో జరిగే పార్టీసే ఉంటూ ఉంటాయి. అవి కాకుండా ఇంకెక్కడికైనా వెళ్దామంటే ఇంట్లో వాళ్ళందరూ ఈ టెంపుల్ ఆ టెంపుల్ అనేసి అంటారు తప్ప వేరే సపరేట్గా ఒక పిక్నిక్ స్పాట్ కానీ, కైండ్ ఆఫ్ బీచెస్ కానీ, లేదంటే ఇంకేమన్నా ప్లేసెస్కి వెళ్దామంటే మాత్రం అంత తొందరగా రెడీ ఎవరు. సో వెకేషన్స్కి వెళ్ళడం అనేది కొంచెం కష్టం ఇండియాలో కొంచెం డిస్క్రిమినేషన్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. అంటే వీడు డబ్బు ఉన్నోడా లేనోడా, లేదంటే వీడిది మన కులమా కాదా. ఇంకా మామూలుగా అయితే డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు కదా, బట్ మనం అదే చేస్తాం ఇండియాలో. వీళ్ళు వేసుకున్న బట్టలు ఏంటి, వీళ్ళు ఏ నగలు వేసుకున్నారు, వీళ్ళ యాక్సెసరీలు ఏంటి, వాటి బ్రాండ్స్ ఏంటి, ఇవన్నీ చూసి ఆ పర్సన్ని జడ్జ్ చేస్తున్నారు, విచ్ ఈస్ అ వెరీ రాంగ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. నాకు అదైతే అస్సలు నచ్చదు. ఇండియాలో ఒకటి రోజు ఏంటి పని అని చెప్పేసి నాకు చిరాకు వచ్చింది. యాక్చువల్గా ఇది చాలా మందికి సిల్లిగా అనిపిస్తుండొచ్చు, బట్ నాకైతే చాలా చిరాకు వచ్చేసింది. అదేంటంటే మిల్క్ వేడి చేయడం. యాక్చువల్గా ఇండియాలో ఉన్నప్పుడు మమ్మీ ఎప్పుడు చేస్తూనే ఉంటారు, మనం ఇంట్లో చూస్తూనే ఉంటాము. బట్ మన ఓన్గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన ఇల్లు అనేది స్టార్ట్ అయినాక, నాకు ఫస్ట్ అది యూఎస్లోనే జరిగింది కాబట్టి యూఎస్లో నాకు అంత పెద్ద పని లేదు. బట్ ఇండియాకి వెళ్ళి అక్కడ లైఫ్ స్టార్ట్ చేశాక రోజు పొద్దునే పాలు తీసుకోవడము, ఆ పాలని వేడి చేయడము, వేడి చేయకపోతే అవేమో ఖరాబ్ అయిపోతాయి. సో వేడి చేయాలి, వాటి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, అవి చల్లారాక అవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఇదంతా కూడా నాకు పనిలాగా అనిపించింది. యూఎస్లో ఉన్నప్పుడు ఏంటంటే మిల్క్ ఒకసారి తెచ్చుకుంటే ఒక 1 వీక్ 2 వీక్స్ వస్తాయి. సో అప్పటిదాకా మనకి పెద్ద పని ఉండదు. అండ్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెడతాము, వాటితో పెద్ద పని ఉండదు. మనకి ఓన్లీ పెరుగు కావాల్సి వచ్చినప్పుడు, తోడు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే మనం వేడి చేసి తోడు పెట్టుకుంటాము. లేదు అని అంటే టీ కాఫీ అలా చేసుకుంటాం. బట్ వాటిని రోజు వేడి చేయడం అట్లాంటి పని ఏమి ఉండదు. ఇండియాలో నాకు అదంతా పనిలాగా అనిపించింది. ఈజీగా ఒక మనిషిని జడ్జ్ చేసేస్తారు. ఒక మనిషి మనకి తెలియనప్పుడు వేరు, మనకి బాగా తెలిసిన మనిషి, ఆ మనిషి ఎలాంటి వాళ్ళు అనేసి తెలిసినా కూడా అవతల వాళ్ళు ఇది అది అని చెప్తుంటే అవన్నీ వినేసి ఊహించుకొని ఏం జరుగుతుందా అని చెప్పేసి అవతల పర్సన్ని జడ్జ్ చేసేస్తారు. అది అస్సలు నచ్చదు నాకు. ఇండియాలో ఉంటే బట్టలు, నగలు, యాక్సెసరీస్ ఇలా చాలా కొనాలి, షాపింగ్ చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. యూఎస్లో అనుకోండి కొంచెం పార్టీస్ తక్కువగా ఉంటాయి, అంటే ఇండియన్ వేర్ వేసుకోవాల్సిన పార్టీస్ చాలా తక్కువగా ఉంటాయి. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ ప్యాంట్ షర్ట్స్ కాబట్టి 4 జీన్స్లు 10 టీ-షర్ట్లు ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది. బట్ ఇండియాలో అయితే అలా కాదు, చాలా చాలా బట్టలు అవసరం పడతాయి అండ్ నగలు కూడా చాలా అవసరం పడతాయి. ఒక పార్టీకి వేసింది ఇంకో పార్టీకి వేసుకుంటలేరు ఎవ్వరు అసలు. సో మళ్ళీ క్లోత్స్ రిపీట్ చేయడము, జ్యువెలరీ రిపీట్ చేయడం అనేది మానేసారు జనాలు అసలు. సో షాపింగ్కి మాత్రం చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతాయి. సో ఇవ్వండి యూఎస్లో, ఇండియాలో నేను గమనించిన కొన్ని విషయాలు. మరి యూఎస్ లైఫ్ స్టైల్ బెటరా, ఇండియా లైఫ్ స్టైల్ బెటరా అంటే అది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్గా ఉంటుందండి. అంటే యూఎస్లో ఉండే పాజిటివిటీస్ యూఎస్లో ఉన్నాయి, ఇండియాలో ఉండే పాజిటివిటీస్ ఇండియాలో ఉన్నాయి. మీకు ఏది ఎక్కువ ప్రయారిటీ, మీకున్న టాప్ ప్రయారిటీస్ ఏంటి అన్న దాని మీద ఇక్కడ ఉండాలా లేదంటే ఇండియాలో ఉండాలా అనేది డిసైడ్ చేసుకోండి.